హై హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టుల భర్తీ విషయంలో గురుకులాల బైలాస్కు అనుగుణంగానే మేము టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వము అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టుకు కూడా తెలియజేసింది. ఇప్పటి వరకు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చిన నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో 517 టీచర్ పోస్టులని డిఎస్సిలో జనరల్ కేటగిరీలో కలిపి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే ఈ టీచర్ పోస్టుల కోసమో ప్రయత్నాలు చేసేటువంటి గిరిజన యువకులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ హక్కులకు భంగం కలిగేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళానికి చెందినటువంటి విజయ్ కుమార్తో పాటు 9 మంది అభ్యర్థులు హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ ద్వారాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విధంగా జనరల్ కేటగిరీలో ఈ గిరిజనుల టీచర్ పోస్టులు కూడా కలపటం వల్ల రాజ్యాంగం ద్వారాగా వాళ్ళకు వచ్చినటువంటి హక్కుల్ని హరించినట్టే అని చెప్పేసి జడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో ప్రభుత్వం కూడా కొంత దిగొచ్చి దీని మీద మేము ఖచ్చితంగా గురుకుల బైలాస్కు అనుగుణంగానే ఈ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వివరించారు. దీంతో జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ వాద్యాన్ని పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. షెడ్యూల్డ్ ఏరియాల్లో అదేవిధంగా ఎక్కడైతే గిరిజనులు అత్యధికంగా జీవించేటువంటి ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ప్రభుత్వ నియామకాలైనా సరే ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ద్వారాగానే నియామకాలు జరపాలి. వీళ్ళు విడిగా ఇప్పుడు ఆ జనరల్ నోటిఫికేషన్తో పాటు ఈ పోస్టులు కూడా కలపటం వల్ల ఏమవుతుంది, డిఎస్సి నియామకాలు ఎవరైతే జరుపుతారో కలెక్టరో లేకపోతే వాళ్ళ అధికారులు వాళ్ళే చూస్తారు. ఇది ఖచ్చితంగా తప్పు. ఎందుకోసం అంటే ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ని స్థానికంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాలు అదేవిధంగా గిరిజన భాష వచ్చేటువంటి అధికారులనే నియమిస్తారు. ఆ విధంగా అక్కడ గిరిజనుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళ హక్కులను కూడా కాపాడేటువంటి బాధ్యత ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మీద ఉంటుంది. అందుకని ఆ ప్రాజెక్టు ఆఫీసర్ ద్వారాగానే మేము ఇప్పుడు నియామకాలు జరుపుతామనేటువంటిది ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హైకోర్టులో ఇంకొక కీలకమైనటువంటి ప్రకటన కూడా తీర్పు కూడా వచ్చింది. హైకోర్టులో టెట్ టీఆర్టీ షెడ్యూల్కు సంబంధించి సరైనటువంటి సమయం అభ్యర్థులకు ఇవ్వలేదు, దీన్ని రీషెడ్యూల్ చెయ్యండి అని నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. టెట్ ఎందుకు దీన్ని రీషెడ్యూల్ చేయాలని అనుకున్నారంటే ఏపీ టెట్ చివరి తేదీ నుంచి ఏపీ టీఆర్టీ పరీక్ష సమయానికి మధ్య కనీసమైనటువంటి 4 వారాల సమయం ఉండాల్సిందే, అది లేదు. 2018లో 60 రోజులు గడువు ఉంది. ఇప్పుడు మాత్రం ఎందుకు మీరు ఇంత తక్కువ సమయాన్ని పెట్టారు, దీనివల్ల అనేక మంది అభ్యర్థులు అవకాశాలను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ షెడ్యూల్ను మార్చి 4 వారాలు ఖచ్చితంగా గడువు ఉండేటువంటి విధంగా ఉపాధ్యాయ అర్హత పొందిన ఏపీ టెట్ అదేవిధంగా టీచర్ రిక్రూట్ టెస్ట్ ఏపీ టీఆర్టీ మధ్య సముచితంగా 4 వారాలు గడువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోమని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. 2018లో నిర్వహించినప్పుడైతే అప్పుడు టీఆర్టీ నోటిఫికేషన్ తేదీ పరీక్ష నిర్వహణ మధ్య 60 రోజులు ఉన్నటువంటి విషయాన్ని కోర్టు ముందు ఉంచారు ఈ ఎవరైతే వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు. దీంతో హైకోర్టు కూడా వీళ్ళు వినిపించినటువంటి వాదనల్ని అంగీకరించింది. టెట్ టీఆర్టీ పరీక్షల విషయంలో ప్రాథమిక కీ ప్రచురణ అభ్యంతరాల స్వీకరణ వాటి పరిష్కారం తుదికి జారీకి నిర్ణయించిన సమయం చాలా తక్కువగా ఉంది, ఇది సహేతుకమైనటువంటిది కాదు అనేటువంటిది కోర్టు అభిప్రాయపడింది. ఇది ఒక రకంగా ఈ టీచర్ పోస్టుల కోసం ప్రయత్నాలు చేసేటువంటి అభ్యర్థులకి కలిసి వచ్చేటువంటి అంశమే హైకోర్టు తీర్పు అనేటువంటిది.